నమస్కారం. ఇవాళ మనం శ్రీ సత్యసాయి విద్యా విహార్ MVP కాలనీ విశాఖపట్నంలో ఉన్న శ్రీ సాయి వైబ్రానిక్స్లో జరిగేటువంటి ఉచిత ఆరోగ్య భాగంలో డాక్టర్ భాస్కర్ రావు గారిని కలిసి వైబ్రానిక్స్ విశేషాలను తెలుసుకుందాం. అలాగే ఈ వైబ్రానిక్స్ అంటే ఏంటి, వైబ్రానిక్స్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అన్న వివరాన్ని ఆయన ద్వారానే ఇవాళ మనం తెలుసుకోవడానికి ఇవాళ శ్రీ సత్యసాయి విద్యా విహారికి రావడం జరిగింది. సాయి వైబ్రానిక్స్ ఈ విభాగంలో డాక్టర్ భాస్కర్ రావు గారిని కలవడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అసలు వైబ్రానిక్స్ అంటే ఏంటి, వైబ్రానిక్స్ మన విద్యా విధానంలో మనకి ఎలా సహకరిస్తుంది అన్న విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. ఇదేనండి సాయి వైబ్రానిక్స్ సత్యసాయి విద్యా విహార్లో విశాఖపట్నంలో. రండి వెళ్ళి డాక్టర్ గారిని కలుద్దాం. వారే భాస్కర్ రావు గారు వైబ్రానిక్స్ విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేసి ఎంతోమందికి ఉచితంగా వైద్యాన్ని బాబా గారి అనుగ్రహం ద్వారా అందిస్తున్న వ్యక్తి. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఔషధే చింతయే విష్ణుం భోజనేది జనార్దనం శైరే పద్మనాభశ్చ వివాహేక ప్రజాపతి యుధిచక్రధరం దేవం త్రివాసే చ త్రివిక్రమ నారాయణదండితాయే శ్రీధరం ప్రియసంగమే దుస్వప్నే స్మరా గోవిందం సంకటే మధుసూదనం కారణే నరసింహ చ పావకే జలాసాయనం జనమధ్యేవరాహం చ పర్వతేరు బృందనం గామనే వామనం చైవ సర్వకాలేషు మాధవం. ఈ యొక్క నామాల్ని విష్ణు నామాల్ని స్మరించుకుంటూ వైద్యో నారాయణో హరి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్, సైకాలజిస్ట్ని, విశాఖపట్నం. ఇవాళ శ్రీ సత్యసాయి సేవా మందిరంలో MVP కాలనీలో ఇవాళ మనం డాక్టర్ భాస్కర్ రావు గారిని వైబ్రానిక్స్ ప్రాక్టీషనర్ గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వైబ్రానిక్స్ అన్న ఒక మెడిసిన్ని సత్యసాయి సంస్థ వాళ్ళు చాలా ఎన్నేళ్లుగానో మానవ సేవే మాధవ సేవగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఉచితంగా అందరి మేలు కొరకు, అందరి ఆరోగ్యం కొరకు జరుగుతున్న కార్యక్రమంలో ఇవాళ మనం భాస్కర్ రావు గారిని కలిసి వైబ్రానిక్స్ అంటే ఏమిటి, ఆయనకి అసలు వైబ్రానిక్స్ వైద్యం పట్ల ఉత్సాహం ఎలా కలిగింది, మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, వైబ్రానిక్స్ ద్వారా ఎన్నెన్ని జబ్బులను మనం బాబా గారి యొక్క అనుగ్రహంతో మనం దాన్ని ఈ యొక్క అలోపతి నుంచి వైబ్రానిక్స్ ద్వారా మరలి మన యొక్క ఆరోగ్య సమస్యలు మనం ఎలాగా తీర్చుకోగలము, తగ్గించుకోగలము అన్న విషయంపై ఇవాళ మనం భాస్కర్ రావు గారిని ఇవాళ సత్యసాయి మందిరంలో కలవడం జరుగుతున్నది. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. నా పేరు భాస్కర్ రావు. నేను 2018లో వైబ్రానిక్స్ అన్న ఒక యూట్యూబ్ ఆర్టికల్ని చూడటం జరిగింది. సో అసలు ఏంటి ఇది వైబ్రానిక్స్ అని అప్పుడు నాకు ఒక క్యూరియాసిటీ, అంటే తెలుసుకోవాలనిపించింది, జిజ్ఞాస పుట్టింది. సో అప్పుడు నేను దాని గురించి ఆ వీడియో అబౌట్ 17 నిమిషాలు 20 నిమిషాలు ఎంతో ఉంటుంది అది చూడటం జరిగింది.
అది చూడటం జరిగిన తర్వాత ఎప్పుడైతే నాకు ఈ వైబ్రియానిక్స్ అనేది సాయి వైబ్రియానిక్స్ అనబడి ప్రమోట్ చేయటం, దాని ద్వారా ఎన్నో జబ్బులకి ఉపశమనం పొందడం అనేది 1994లో సత్యసాయి బాబా గారు శారీరకంగా ఉన్నప్పుడు దీన్ని దీవించి ఎవరైతే ఈ విషయాన్ని స్వామి దగ్గరికి తీసుకొచ్చారో ఆయన్ని ఇది ఫ్రీగా ప్రమోట్ చేయమని, స్పెషల్లీ పేద జనాభాకి అందేటట్టు చాలామంది డబ్బులు ఇచ్చుకున్నా కూడా వాళ్ళకి ఉపశమనం కలగట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు చేరేలాగా ప్రయత్నం చేసి దీన్ని ప్రమోట్ చేయండి, తీసుకెళ్ళండి ముందుకు. నా అనుగ్రహం కూడా పనిచేస్తుంది మీ మందుతో పాటు అని సత్యసాయి బాబా గారు చెప్పడం జరిగింది. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఆయన చెప్పారు. ఎవరైతే ఈ సబ్జెక్టు లండన్ నుంచి సత్యసాయి బాబా గారి దగ్గర తీసుకొచ్చారో ఆయన డాక్టర్ జిత్ కే అగ్రవాల్ అనమాట. అలా 1994లో ఇది స్వామి అనుగ్రహంతో స్టార్ట్ చేయబడిన కార్యక్రమం ఈ సబ్జెక్ట్ అంతా. సో ఎప్పుడైతే ఆ విషయం నేను తెలుసుకున్నానో నాకు చాలా నుంచి కోరిక ఉంది. నేను ఒక ఎక్స్ మెడికల్ రిప్రజెంటేటివ్. సో నాకు ఆ సమయంలో నా సర్వీస్లో నేను గమనించింది ఏంటంటే, ఎంత మంచి మెడికల్ మందులు ఉన్నా కూడా పర్మనెంట్ క్యూర్ అనేది చాలా తక్కువ ఎయిల్మెంట్స్కి లేకపోతే సిక్నెసెస్కి లబ్ధి పొందుతున్నారు పేషెంట్స్. పూర్తిగా ఉపశమనం అందట్లేదు. ఈ బాధ గమనించి నేను మానసికంగా బాధపడేవాడిని. ఎప్పుడైనా మనకి ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ కనిపిస్తే బాగుంటుంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాగైతే ఎలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, హ్యుమానిటీ బాగుపడుతుంది అనే ఆలోచనతోనే నేను ఉన్నాను. అటువంటప్పుడు ఇది కనిపించడంతో ఈ సబ్జెక్ట్ తప్పకుండా నేర్చుకోవాలని 2018లో నాకు ఆలోచన వచ్చింది. నేను అప్లై చేయడం జరిగింది 2020లో. కానీ ఏదో కారణం వల్ల కోవిడ్ రావటం, నా అడ్మిషన్ ఆగిపోవటం, మళ్ళీ 2022లో నేను ఎప్పుడైతే ఒక సేవా కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నాను, అక్కడ తెలిసింది ఈ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నానని. అప్పుడు నేను జాయిన్ అవ్వడం, ఇది నేర్చుకోవడం, దీన్ని అర్థం చేసుకొని 2023 మే నుంచి నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. సబ్జెక్ట్ అంతా స్టడీ చేసిన తర్వాత అది సాయి వైబ్రియానిక్స్. మీరు స్వతహాగా ఈ వైబ్రానిక్స్ మెడిసిన్ని అనుభవం చెందేరా? స్వతహాగా దీన్ని మీరు వాడడం జరిగిందా? జరిగితే దాని నుంచి మీరు పొందేటువంటి లబ్ధి మిమ్మల్ని ఈ యొక్క మెడిసిన్ని నేర్చుకోవడానికి, ఈ యొక్క వైద్యం కన్నా బాబా గారి అనుగ్రహం మీ మీద ప్రచురింపడానికి ఏ విధంగా దోహదపడింది అని కొంచెం వివరించగలుగుతారా? ఏంటంటే నేను మా మదర్ నాతో పాటు ఉంటున్నారండి. అప్పటికే ఆవిడ 95 సంవత్సరాలు అనుకుంటుంది. ఆవిడికి రాత్రిపూట 2 గంటల కన్నా ఎక్కువ నిద్ర వచ్చేది కాదండి. కానీ మా ఇంట్లో ఏంటంటే మేము మా చిన్నప్పటి నుంచే, మా ఫాదర్ ఉన్నప్పటి నుంచే వెస్ట్ బెంగాల్లో పుట్టి పెరిగాం. మేము హోమియోపతిలో బాగా మాకు ఫెయిత్ ఉంది. ఎలోపతికి కన్నా హోమియోపతి. నా లైఫ్లో నేను 84 నుంచి ఓన్లీ హోమియోపతియే వాడాను. నా కోసం, మా ఆవిడ కోసం, మా పిల్లల కోసం కూడా. మోస్ట్లీ మేము ఎలోపతి జోలికి తప్పదు అన్నప్పుడే వెళ్ళేవాళ్ళం, లేకపోతే లేదు. అది కూడా 1-2 సందర్భాలు ఉంటాయి 84 నుంచి ఇంతవరకు. అది పరిస్థితి. సో ఇలాంటప్పుడు ఎప్పుడైతే మా మదర్ అన్నారు, సరే నేను నీకు స్లీపింగ్ పిల్స్ తీసుకొచ్చి ఇస్తానమ్మా అంటే, నాకు ఆ ఇంగ్లీష్ మందులు వద్దురా, హోమియోపతి లేదన్నా ఉంటే తీసుకురా అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఇది 2022 సంగతే చెప్తున్నాను, కోవిడ్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు ఒక ప్రాక్టీషనర్ వైజాగ్లో ఉన్నారు, డాక్టర్ మనోహరి గారు. నేను అప్పుడు ఈ వైబ్రియానిక్స్కి వెబ్సైట్కి నేను కాంటాక్ట్ అనేసి ఉంటే అక్కడ రాస్తే పుట్టపర్తి నుంచి నాకు రెస్పాన్స్ వచ్చింది. ఇలా వైజాగ్లో డాక్టర్ మనోహరి గారని ఇంకో ప్రాక్టీషనర్ పేరు కూడా ఇచ్చారు. కానీ
మా ఇద్దరితో మాట్లాడితే మనోహర్ గారు ఎంబీపీలో ఉంటున్నారు, నేను కిర్లంపూడిలో ఉంటున్నాను, దగ్గరలో ఉన్నాను కాబట్టి ఈవిడ్ని అప్రోచ్ అయితే నాకు కన్వీనియన్స్ కూడా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని ఈవిడ్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ మా మదర్కి స్లీపింగ్ పిల్ అంటే స్లీపింగ్ టానిక్ అని ఇచ్చారు. అది వేసుకున్న ఫస్ట్ డోస్ 1 స్లీపింగ్ పిల్ ఆన్ దట్ నైట్. ఆ రోజు భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు వేసుకున్న మాత్రతోటి ఆవిడ పొద్దున్న 6ంటికి వరకు నిద్రపోయాను. ఆ లేచిన తర్వాత నాకు చాలా ఆనందంగా శుభ్రంగా ప్రశాంతంగా నిద్రపోయాను చాలా తర్వాత అని ఆవిడ రియాక్షన్ చూశాను. అలా ఒక 15 రోజులు ఆవిడ వాడేసిన తర్వాత డైలీ నైట్ ఒకటి వేసుకుంది, హ్యాపీగా పడుకునేది. దాని తర్వాత ఇంకా మందొద్దు శుభ్రంగా పడుకుంటానని ఆవిడకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆవిడ వాడము అని చెప్పారు. అలానే నేను పక్కన పెట్టేశాను, హ్యాపీగా పడుకున్నాను. ఇక దీని తర్వాత ఎప్పుడైనా అవసరం వస్తేనే ఆవిడ ఏదో ఒక 6 నెలలకో 3 నెలలకో ఏదన్నా డిస్టర్బ్ అయ్యి తీసుకుందాం అనుకుంటే ఒక 2 రోజులు తీసుకోవడం, మళ్ళీ పక్కన అలా రిజర్వ్గా ఉండిపోయింది. అలా మా మదర్ దీన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు ఒక యూరినరీ ప్రాబ్లం ఉండాలి, దానికి నేను వాడితే నాకు పర్సనల్గా ఉపశమనం అందింది. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ బిల్డ్ అయిపోయింది. ఏంటంటే టెక్నికల్గా నాకు సబ్జెక్ట్ తెలియదు. ఒకటి నేను దీని మీద ఆసక్తి పెంచుకోవడానికి కారణం సత్యసాయి బాబా గారు శారీరకంగా ఉండి దీన్ని దీవించారు, ఆయన అనుగ్రహం పనిచేస్తుంది. ఇది ఏమిటో నాకు ఇంకా సంబంధం లేదు, ఆయన దీవించబడింది కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడాలన్న కోరికతో నేను దీంట్లో జాయిన్ అయ్యి ముందడుగుతాను. అదే ఇవాళ నన్ను మీ దగ్గరికి తేడానికి కూడా కారణం ఆ బాబా గారే. ఎందుకంటే చాలామంది వైబ్రానిక్స్ వాడి ఈ వైబ్రానిక్ మెడిసిన్ నలుగురికి తెలియాలి, మీరు వెళ్ళి భాస్కర్రావు గారిని కలవాలి అన్న ఒక సత్సంకల్పమే వాడి ప్రేరణ. సత్సంకల్పము మరియు ప్రేరణ నన్ను ఇవాళ వచ్చి ఇవాళ గురువారం పూట మిమ్మల్ని కలవడం జరుగుతున్నది. ఆ విధంగా మీరు ప్రేరణ పొందారంటారు. వెరీ గుడ్. ఈ వైబ్రానిక్ మెడిసిన్ మీరు వాడుతున్నది, మీరు మెడిసిన్ ఇస్తున్నది ఎన్ని రోజుల్లో పనిచేస్తుంది, లేకుంటే వారి రుగ్మతిని తగ్గించడానికి మరి ఏ రకంగా వాడాల్సి ఉంటుంది అన్న దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, కానీ ఒక 2 మినిట్స్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది అకాలం. ప్రతి మనిషి కనిపించడానికి ప్రతి మనిషికి 2 చేతులు 2 కాళ్ళు ఒక మొహం అలా ప్రతి ఒక్కడు అలానే ఉన్నారు దేవుడు కానీ సృష్టి. కానీ ఇప్పుడు ఎలా అయితే ఒక ఫింగర్ ప్రింట్ ఇంకొక మన 10 చేతులు 10 ఏళ్లకే ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వదు, అలాగే ప్రతి మనిషి శరీరతత్వం యూనిక్, ఇండిపెండెంట్. అది ఒకరికి సంబంధం లేకుండా ఉంది. సృష్టికర్త అలా సృష్టించారు కాబట్టి ఒకరికి ఈ మందు ద్వారా ఉపశమనం తొందరగా పొందొచ్చు, ఒకరికి లేటుగా పొందొచ్చు. అది ఎందుకు అంటే అది మనం చెప్పలేదు. శారీరక తత్వం ఒకటి, వాళ్ళలో ఉన్న ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళా మనిషి ఎందుకు వెళ్తున్నాడు నోటి ఆ ఆందోళనతో భగవంతుడు లాగా డాక్టర్ని ఎక్స్పెక్ట్ చేసి ఉపశమనం పొందడానికి సహకరిస్తాడని ఆ దృష్టితోనే డాక్టర్ని చూస్తాడు, వెళ్తాడు. కానీ అది జరగట్లేదు. ఇవాళ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది, కానీ తప్పని పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో కానీ దీంట్లో అది లేదు. 100% నా అనుభవం ప్రకారం అయితే ఉపశమనం ఉంది. కొంతమందికి నేను పర్సనల్గా మా మదర్ కేసులో నేను చూడటం విదిన్ 1 డోస్ 1 నైట్లో వచ్చింది. నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత విదిన్ 3 డేస్ ఒక లేడీకి రిస్ట్ దగ్గర సివియర్ పెయిన్ ఫర్ 15-16 ఇయర్స్, అలాంటి ఆవిడికి 3rd డే 90% రిలీఫ్ వచ్చింది. కొంతమందికి ఒక వారం 10 రోజులు వాడిన తర్వాత కూడా రిలీఫ్ అంతలా అనిపించలేదు. ఈ కారణాలు చెప్పలేదు, ఎందుకంటే ప్రతి శరీర తత్వం వేరేగా ఉంటుంది. ఈ మందు వెళ్ళడం అందరికీ సేమ్గానే వెళ్తుంది, కానీ అక్కడ చేసే లోపల ఉన్న పరిస్థితిని బట్టి అది డెవలప్మెంట్ జరుగుతుంది. శరీర తత్వం ఉంటారు. ఎవరి శరీర తత్వంలో శరీర తత్వం, జీవన శైలి,
ఆహార విధానం, ఆలోచన విధానం, ఇవన్నీ మనిషి యోగికి మారడానికి అన్నిటికన్నా ప్రథమంగా సత్సాయిబాబా గారు చెప్పింది, మాకు ఈ కోర్సులో నేర్పించింది ఏంటంటే, మానసికంగా మనిషి ఎంత ఆరోగ్యకరంగా మంచి ఆలోచనలతోటి మంచి ఉద్దేశాలతో ఉంటారో, ఆనందంగా ఉంటారో, అంతే వాళ్ళ ఆరోగ్యం అంత శుభ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే మానసికంగా అక్కడ నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ థాట్ ప్రాసెస్, యాటిట్యూడ్స్ స్టార్ట్ అయితే అది వచ్చి బాడీ మీద మేనిఫెస్ట్ అవుతుంది. అంటే అది అక్కడ పేర్కొంటుంది. అక్కడి నుంచి డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. మన వేరియస్ సైంటిఫిక్గా చెప్పాలంటే బోల్డ్ ఉంది, అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్లో మొత్తం అది ఎప్పుడైతే వేరే వేరే అవయవాలకి ఆ డిస్టర్బ్డ్ ఎనర్జీస్ వెళ్తూ ఉంటాయో దానివల్ల రోగాలు బయట. అందుకేనేమో శ్రీకృష్ణుడు జగద్గురు బుద్ధి కర్మానుసారిణి అన్నాడు. మన బుద్ధి బట్టి మన కర్మ మన శైలి, మన విధానం, మన ఆరోగ్యం. సో 99% ఇవాళ కూడా చూడండి, ఒక పుట్టిన పాప నవ్వుతూ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎన్నో కల్మషం, ఏ పొల్యూషన్ ఉండదు. కానీ యాజ్ మనిషి గ్రో అవుతూ ఉంటారో ఈ మాయా జగత్తు మనకి అన్ని రకాల ఇమోషన్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ డిఫరెంట్గా ఉండి దాంట్లో మనం ఉన్న వాతావరణం, పెరిగిన వాతావరణం ఇవన్నీ మన మానసిక ఫ్రేమ్ని, తర్వాత ఫిజికల్ ఫ్రేమ్ని డిస్టర్బ్ చేస్తుంది. దానివల్లనే మన ముఖ్యంగా ఆహార విధానం ఈ రోజుల్లో చెప్పాలంటే ముఖ్యంగా ఆహార విధానం చాలా బాగా డిస్టర్బ్ చేస్తుంది. అలాగే చాలా మంది నైట్ డ్యూటీలని, నైట్ షిఫ్ట్స్ అని, స్లీప్ ప్యాటర్న్స్ లోని డిస్టర్బెన్సెస్ వచ్చి ఈ సైకిల్ అనేది భగవంతుడు ఇచ్చిన సైకిల్ ఒకటి, మనం అవలంబిస్తున్న సైకిల్ ఒకటి కనుక డిస్బ్యాలెన్స్ వస్తుంది. ఇంకోటి దీని పేరే వైబ్రానిక్స్. మన తరంగాలని వాటిని సరిచేసేటువంటి విధానమే ఈ వైబ్రానిక్స్ గా మనం అనుకోవచ్చు. భాస్కరరావు గారు, వైబ్రానిక్స్ ఈ ప్రాక్టీషనర్స్ మీకులాగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎవరైనా ఈ వైబ్రానిక్స్ మెడిసిన్ మా ఈ వీడియో చూసిన తర్వాత, మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత సత్యసాయి బాబా గారి యొక్క అనుగ్రహంతో మీ దగ్గరికి అప్రోచ్ అవ్వడం ఎలాగా, అసలు దాని విధానం ఏంటి, దీని ప్రాక్టీషనర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో కొంచెం మీరు మాకు చెప్పగలిగితే మా ప్రేక్షకులకు అది మిమ్మల్ని అప్రోచ్ అవ్వడంలో ఉపయోగం. తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మాది వెబ్సైట్ ఉందండి, www.vibrionics.org. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కూడా ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో కాంటాక్ట్ అస్ అని మా వెబ్సైట్లో ఒక హెడింగ్ ఉంది. అక్కడ మీరు మా మెయిల్ ఐడి ఉంటుంది, అక్కడ మెయిల్ పంపిస్తే మా టీము, వైబ్రానిక్స్ టీమ్, వాళ్ళు డే అండ్ నైట్ దీని మీద పనిచేస్తారు గ్లోబలీ. వాళ్ళు నెక్స్ట్ 24 అవర్స్లో మీకు రెస్పాండ్ అవుతారు. మీరున్న ఏరియా రాయాలి, దాంట్లో మీ పిన్ కోడ్ రాస్తే తప్పకుండా ఆ ఏరియాలో, సపోజ్ మీరు ఇండియాలో ఉన్నారు, స్టేట్ బట్టి ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో అక్కడ ప్రాక్టీషనర్స్ ఎవరున్నారో ఆ అందుబాటులో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ మెయిల్ ఐడీలు మీకు అందుబాటులోకి వస్తాయి. సో దాన్ని బట్టి మీరు మమ్మల్ని మళ్ళీ లోకల్గా అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అది తర్వాత ప్రపంచవ్యాప్తంగా మోర్ దెన్ 5,000 to 6,000 యాక్టివ్ ప్రాక్టీషనర్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఇంకా చాలామంది ఉన్నారు, దాదాపు ఇంకో 5-6 వేల మంది ఉన్నారు. వాళ్ళంత కాన్సన్ట్రేటెడ్గా, డెడికేటెడ్గా చేయలేకపోవడానికి కారణం ప్రాబబ్లీ వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అంటే ఫ్యామిలీ కమిట్మెంట్స్, దానివల్ల వాళ్ళు అంతలా టైం డెడికేట్ చేయలేరు. కానీ అందరూ చేస్తున్నారు. ఇది మన భారతదేశంలోనే భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి. ఎవ్రీ కంట్రీలో మీరు మా సాయి వైబ్రియానిక్స్ ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా కాంటాక్ట్ చేస్తే వాళ్ళ పిన్ కోడ్, పేరు, వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తే మా వైబ్రియానిక్స్ టీం వాళ్ళే వాళ్ళకి మా ప్రాక్టీషనర్స్ పర్టికులర్స్ అన్ని పంపిస్తారు. అస్సలు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ బై పోస్ట్ పంపించడం జరిగిందండి.
అందరికీ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని లక్షలు పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా బై పోస్ట్ పంపిస్తున్నారా సార్? ఇప్పుడు కూడా పంపిస్తున్నామండి. ఇప్పుడు కోవిడ్ టైమే కాకుండా ఇప్పుడు కూడా టైమే కాకుండా సపోజింగ్ ఇక్కడ ఉన్న పేషెంట్ ఎవరైనా రికవర్ అయిపోయి వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడో బాధపడుతున్నారు, వాళ్ళకి కావాలి అంటే అలానే మేము వాళ్ళకు కూడా ఈ సపోర్ట్ అందిస్తున్నాం. అక్కడికి పంపించడం జరుగుతుంది బై పోస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ పోస్ట్ కూడా సాధారణంగా 99% మేము అడగమండి. వాళ్ళు పేషెంట్స్ స్వతహాగా వద్దండి పోస్ట్ కార్డ్ ఛార్జెస్ మేము ఇస్తున్నాం, ఫోన్పే తీసేసాం మీకు పంపించామంటారే కానీ మేము స్వతహాగా ఎవరి దగ్గర ఒక్క పైసా ఒక రూపాయి తీసుకుంటాం. భాస్కర్ గారు, మీరు విశాఖపట్నంలో మిగతా మీ ప్రస్తావనలో కిర్లంపూడి లేఅవుట్లో ఉంటున్నాను అని మీరు అన్నారు. ఇప్పుడు లోకల్గా ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఈ మెడిసిన్ పొందాలి అంటే మీరు ప్రతి గురువారం ఇప్పుడు మేము మిమ్మల్ని వచ్చి కలిసినట్టుగానే సత్సాయి విద్యా విహార్ స్కూల్లోనే ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఆదివారం పొద్దున పూట 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కంపల్సరీ కండక్ట్ చేస్తాం. ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీ కార్యక్రమం చూసిన తర్వాత మన ప్రతి ఊర్లోనే మన బాబా గారి వారి మందిరాలు ఉన్నాయి. ఎవరైనా అక్కడ దగ్గరలో రుగ్మతులు ఉండి అక్కడి నుంచి ఇక్కడ రాలేని వాళ్ళు కొంతమంది పర్సనల్గా వాళ్ళ బాధలు చెప్పుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏదో ఫ్రీ మెడికల్ క్యాంప్ కానీ ఆహ్వానం కానీ వస్తే మన టీం వెళ్ళి అక్కడ చేసేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ఇది ఎంబీపీ కాలనీ, ఇక్కడ దాదాపు ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ కవర్ అవుతుందండి. దూరం నుంచి కూడా వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ లోకల్లో ఉన్నారో లేరో తెలియక వాళ్ళు ఇక్కడ జరుగుతుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అలానే ఇప్పుడు లైక్ మధురవాడ అనుకోండి, లేకపోతే ఆనందపురం అనుకోండి, విజయనగరం అనుకోండి, శ్రీకాకుళం అనుకోండి, అక్కడ మనకి రిక్వైర్మెంట్ వచ్చి జనాలు అడిగారంటే తప్పకుండా మేము ముందుకు వచ్చి అక్కడ కూడా క్యాంప్ కండక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. చాలా సంతోషం సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మన సనాతన ధర్మంలో విద్య వైద్యము రెండింటినీ కూడా అమ్ముకోవద్దు అని మనకు సనాతన ధర్మం నుండి సనాతనం నుండి మనకు చెప్తున్నారు. కానీ మన దురదృష్టవశాత్తు ఇప్పుడు విద్యా వైద్యమే ఇప్పుడు మార్కెట్లో కమర్షియల్ ఆస్పెక్ట్గా మారింది. ఇలాంటి తరుణంలో మనకి సాయి వైబ్రానిక్స్, సత్యసాయి బాబా వారు ఈ వైబ్రానిక్స్ మెడిసిన్ని ఒక ప్రతిరోజు మనం ఫేస్ చేసేటువంటి దగ్గు, జలుబు, మిగతా ఇతరితర చిన్న చిన్న జ్వరాలు, మా చిన్నప్పుడు 1 డే ఫీవర్ అనేవాళ్ళం, వచ్చి తగ్గిపోయేటువంటి సీజనల్ ఎఫెక్ట్స్కి, వీటికే కాకుండా క్రానిక్ డిసీజెస్, క్రానిక్ మైగ్రేన్, క్రానిక్గా వాడికి వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే క్యాన్సర్, వాట్ నాట్, ప్రతి ఒక్క దానికి వైబ్రానిక్స్లోని మందు ఉంది, మనం దాన్ని క్యూర్ చెయ్యొచ్చు బాబా గారి అనుగ్రహంతో అని కరాఖండిగా భాస్కర్రావు గారు చెప్తున్నారు. భాస్కర్రావు గారే కాదు, వారి టీం, వైబ్రానిక్స్ టీం మనకి చెప్తున్నారు. ఈ యొక్క వైబ్రానిక్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, మందు వాడుతున్న వాళ్ళు నేను ఒకడినే. నాకు కోవిడ్ టైంలో 3 నెలలు వెంటిలేటర్ మీద ఉన్నాను. తిరిగి వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్స్ నన్ను చాలా బాధ పెట్టాయి. నాకు ఇలాగే మన బాబా గారి అనుగ్రహంతో దైవికంగా కొంతమంది సన్నిహితులు నాకు ఈయన్ని రిఫర్ చేయడం జరిగింది. ఈ రిఫరెన్స్ పాయింట్లో నేను భాస్కర్రావు గారు ఇన్ని మందులు వాడాను, ఏ పొట్లో ఏ పావు ఉందో ఒకసారి వచ్చి చూద్దాంలే అన్న ఒక దృక్పథంతో చూద్దాం, లెట్ మీ ట్రై వన్స్ అని బాబా గారి మీద ఎలాగో నమ్మకం ఉంది, ఏమో వారు చూపిస్తున్న మార్గమేమో అని వచ్చి ఇన్ని కలవడం జరిగింది. నేను అద్భుతమైనటువంటి రిజల్ట్ని చవి చూస్తున్నాను. నాకున్న క్రానిక్ సిండ్రోమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి నెమ్మదిగా వాటిని అడ్రస్ చేస్తూ మందు వాడడం జరుగుతుంది. నేను వాటి నుంచి బయటపడుతున్నాను. ఆ యొక్క నమ్మకమే నన్ను ఇవాళ ఈ వీడియో చేయడానికి ప్రేరణ నాకు ఇచ్చి తద్వారా ఈ వీడియో చూసిన 10 మంది, 100 మంది, 20 మంది, 2 లక్షల మందిలైనా ఈ యొక్క వీడియో చూసి ఈ యొక్క వైబ్రానిక్స్ని అనుభవం చెంది వాళ్ళ యొక్క రుగ్మతలను కూడా వాడు తగ్గించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కలిగించేటువంటి భాస్కర్రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం సార్.